ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 84వ శ్లోక వివరణ. సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ముందుగా సద్య ప్రసాదిని అంటే తక్షణంలోనే అనుగ్రహించినది ఆ తల్లి పరాశక్తి అని అర్థం. ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవేశ్వర ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞలోకి లీనమైన తక్షణమే సుషుప్తానందాన్ని అంటే నిద్రా సుఖానుభూతిని పొందుతున్నట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహస్యంగా తనలో తాను నిత్యం చేసే దైవారాధన ధ్యానంలో శ్వాసతో అమ్మవారిని స్మరిస్తూ మానసిక పూజ చేస్తూ నిత్యం ఆ జగన్మాతకి చేసే మానసిక ఉపాసనకి ఆ తల్లి చాలా త్వరగా అనుగ్రహిస్తుంది. రహోయాగ క్రమారాధన చే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహం ఇచ్చినది అని సద్యప్రసాదిని అనే నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం విశ్వసాక్షిని అంటే విశ్వంలోని ఒకే ఒక సాక్షి, ఆ సాక్షియే అమ్మ జగన్మాత. అమ్మవారి లాంటి ఇంకో సమానమైన శక్తి, తనకంటే అధికమైన శక్తి కానీ ఇంకొకటి కానీ లేదు. ఒక విత్తనంలో 2 గింజలుగా తానే శివుడు, తానే శివ. వేరే శక్తి ఏది సృష్టిలో లేదనమాట. ప్రతి శక్తి తన నుండి వచ్చిన కిరణమే తిరిగి తనలోనే లీనమవుతుంది. ఈ విశ్వానికి, విశ్వ సృష్టికి తానే శక్తి, తానే సాక్షి. ఆమె ఎప్పుడూ ఒంటరిదే. ఆ తల్లి ఫలానా అని నిర్ణయించే శక్తి ఎవరికీ లేదు. ఆమె అన్నింటికీ ఆధారమైన సాక్షి. అనుకోకుండా సాధకునికి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. నిరంతరము అంతర్యాగం చేసే సాధకునికి ఏ క్షణమైనా ఆత్మసాక్షాత్కారం కలగవచ్చు. స్వస్వరూపాన్ని కలిగించేది ఆ తల్లి. సృష్టిలో జరిగే ప్రతి దానికి ఆమె సాక్షి. అన్నింటినీ గమనిస్తూనే ఉంటుంది. విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోకి లీనం చేసుకునే అమ్మవారు తప్పితే ఇంకా సాక్షి ఎవరుంటారు? అందుకనే అమ్మవారు విశ్వసాక్షిని. తర్వాతి నామం సాక్షివర్జిత అంటే సాక్షి లేనిది అని అర్థం. తనకు సాక్షిగా ఎవరూ లేనిది అమ్మ అని అర్థం అన్నమాట. బయట జరిగే పనులకు ప్రపంచం సాక్షి అవుతుంది, కానీ అంతర్గతంగా జరిగే సకల పనులకు ఫలితాలకు మన మనస్సే సాక్షి అని తెలుస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలన్నమాట. రహోయాగంలో చేసే సాధనకు తర్పణకు సాధకుడు తనకు తానే సాక్షి. అంతర్యాగంలో సాధకుడు కుండలిని పైకి పంపించి జీవాత్మ పరమాత్మలో అనుసంధానం చేస్తాడు. అదే అంతర్యాగానికి ఫలితం. మరి దీనికి సాక్ష్యం ఎవరు అంటే తురియ అవస్థకు సాక్ష్యం అనేది ఉండరు. ఇక్కడ ఆ తల్లే సాక్షి. ఎంతటి దుర్మార్గుడికైనా తను చేసేది తప్పు, ఇలా చేయకూడదు అన్న భావన అయితే ఉంటుంది, కానీ ఏదో తెలియని పాపభీతి హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ స్వార్థము, ఆశ, అహంకారంతో తప్పు అని తెలిసినా కూడా తప్పులు చేస్తూ ఉంటారు. మనసుకి పశ్చాత్తాపం కలిగినప్పుడు అది అన్నింటికన్నా పెద్ద శిక్షలాగా పడుతుంది. పదే పదే చేసిన తప్పుని గుర్తు చేస్తుంది. మానసికంగా అనుభవించే క్షోభ అన్నింటికన్నా చాలా పెద్ద శిక్ష. సగం పాపము అక్కడే తొలగిపోతుంది, కానీ ఆ కర్మను అనుభవించాల్సి వస్తుందన్నమాట. వేరెవరికి తెలియదు, ఎవరూ చూడరు అని మటుకు ఎప్పుడూ అనుకోకూడదు. పంచభూతాలతో నిండిన దేహం అన్నమాట ఇది. ప్రకృతి ప్రతి దానికి సాక్షిభూతం. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు మనసుకి ఎంతో తృప్తి, ఆనందం కలుగుతుంది. అక్కడ అలా తృప్తి చెందుతున్నది, ఆనందిస్తున్నది కూడా మీలో ఉండేటటువంటి ఆ తల్లి జగన్మాతే. ఒక్కసారి దేవునికి నమస్కారం చేసినా, ఒకరిని మంచి మనసుతో దీవించినా, అలాగే ఒక తప్పు చేసినా కూడా అన్నింటికీ ఫలితం అనేది ఉంటుంది. దేని నుండి తప్పించుకోలేరు. నీలోనే శక్తిగా ఉన్న ఆ తల్లి ప్రతి పనికి హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకుంటే భయము, బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట. ఈ విషయాలు ఇంతకుముందు నామంలో కూడా ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాతి నామము షడంగ దేవతాయుక్త అంటే 6 అంగ దేవతలతో కూడి ఉన్నది ఆ తల్లి అని అర్థం. ఇది పూజా సంకేతాలు. షడంగ దేవతలతో కూడినది.
అమ్మ మంత్ర రూపములు కాబట్టి మంత్రానికి 6 అంగాలు ఉంటాయి. ఈ మంత్రాలకు కూడా 6 అవయవాలు ఉంటాయి. మనకు ఎలా అంగముల వలన శక్తి ఉంటుందో అలా ఈ అంగములకు కూడా శక్తి ఉంటుంది. ఈ అంగములు 6 ఏవంటే హృదయము, శిరస్సు, శిఖ, నేత్రము, కవచము, అస్త్రములు అంటే శక్తులు అన్నమాట. అంగములు అంటే శక్తులు. అన్ని మంత్రాలలో ఇవి చెప్తూ ఉంటారు. ఈ షడంగ దేవతలు బిందు స్థానంలో అమ్మకి చుట్టూ ఉంటారట. వీరు అమ్మను ఆరాధిస్తూ ఉంటారు. ఖడ్గమాలలో మొదటగా ఆరాధించేది వీరినే. పరమేశ్వరునికి కూడా 6 అంగాలున్నాయి. వాటినే ఈశ్వర లక్షణాలు అని గతంలో చెప్పుకున్నాం కూడా. అవి సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, అనంతం. ఈ విధంగా పై రెండింటికి సమన్వయం చేసుకోవాలి. ఎలాగంటే సర్వజ్ఞతకు హృదయదేవికి సమన్వయం, నిత్యతృప్త శిరోదేవి, అనాదిబోధ శిఖాదేవి, స్వతంత్రత కవచదేవి, అలుప్తత నేత్రదేవి, అనంతత అస్త్రదేవి. పరమేశ్వరి ఎల్లప్పుడూ ఈ 6 అంగరక్షకులతో కలిసి ఉంటుంది కాబట్టి షడంగ దేవతాయుక్త అని చెప్పబడుతుందన్నమాట. పరమేశ్వరి శక్తి స్వరూపిణి అంటే వేదమయ్యి కాబట్టి శిక్షా కల్పాది అంగములు కలది అని. అవి ఏవంటే శిక్ష, ఛందస్సు, జ్యోతిషం, వ్యాకరణం, నిరుక్తం, కల్పసూత్రాలు. వేదానికి ఇవి షడంగాలు కాబట్టి పరమేశ్వరి షడంగ దేవతాయుక్త అని చెప్పబడుతోంది. పరమేశ్వరి 6 రకాలైన దేవతలచే పరివేష్టింపబడి ఉంటుంది. అంగదేవతలు, ఆవరణ దేవతలు, ఆమ్నాయ దేవతలు, ఆయుధ దేవతలు, నిత్యా దేవతలు, పరివార దేవతలు. కాబట్టి అమ్మ షడంగ దేవతాయుక్త అనబడుతుంది. తర్వాతి నామం షాడ్గుణ్య పరిపూరిత అంటే 6 విధాలైన గుణాలచే పుష్కలంగా నిండి ఉండినది అని అర్థం. షడ్గుణాలంటే 6 గుణాలు. మహానిర్వాణ తంత్రంలో వీటిని భూతదయ, దానం, వైరాగ్యం, సమబుద్ధి, నిర్మోహమాట, ముముక్షుత అనే 6 గుణాలుగా చెప్తారు. ఇవే పురాణాల్లో ఈ 6 గుణాలను ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, తర్వాత జ్ఞానము, వైరాగ్యము అని చెప్తారు. ఈ గుణాలన్నీ కూడా అమ్మవారిలో పుష్కలంగా నిండి ఉన్నాయి. షడ్గుణ్య పరిపూరిత ఈ 6 శక్తుల యొక్క గుణాలు పరిపూర్ణంగా సాధకునికి దారాదత్తమవుతాయి. అంటే శివశక్తుల కుమారుడైన షణ్ముఖునిగా సాధకుడు పరివర్తనం చెందగలడు. ఇట్టి అద్భుత స్థితికి సాధకుని తీసుకుపోగల శక్తి ఈ యోగ క్రియలకు ఉంది. అయితే పట్టుదలగా సాధన చేసేవారు సాధనలో ఆటంకాలను, ప్రమాదాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ముందుకు పోయేవారు చాలా చాలా అరుదుగా ఉన్నారన్నమాట. ఎంతో ఓపిక, దీక్ష ఉండాలి ఇటువంటి క్రియలు సాధన చేయడానికి. ఈ క్రియలను గురుముఖంగా నేర్చుకొని సాధన చేస్తే మానవ పరిణామ క్రియ అతి త్వరితంగా జరిపిస్తుంది. దీనిని అంతర్గత పరిశువేది విద్య అని కూడా అనవచ్చు. ఇనుము క్షుద్రలోహం అయిన ఇనుము పరశువేదిని తాకి బంగారంగా ఎలా మారుతుందో అలాగే అంతర్గత పరశువేది విద్య సాధారణ మానవుని దేవతగా మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. మన యోగ శాస్త్రము ఇట్టి రహస్య ప్రక్రియల నిధి. లలితా సహస్రనామాల్లో ఎన్నో ఇట్టి రహస్య ప్రక్రియలు నిగూఢంగా దాగి ఉన్నాయి. ముందు ఇంకా తెలుసుకుందాం. సాధకుడు ప్రయోజకుడిగా, లోకరక్షకుడిగా ఉండాలంటే పైన చెప్పిన 6 గుణాలు కలిగి ఉండి సమయోచితంగా వివేకంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.